నేడు బనకచెర్ల ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగనుంది. సాయంత్రం భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు మంత్రి ఉత్తమ్. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరింత సమాచారం ఇస్తారు. సునీల్, బనకచెర్లపై ప్రభుత్వం ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో ఈ సమావేశం ఉండబోతుంది. ఇప్పటికే ఎంపీలందరికీ సమాచారం ఇచ్చారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ ఓవైసీ కూడా సమాచారం ఇచ్చారు. మరి ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశాను అని చెప్పేసి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఈ కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది మొదటి నుంచి తెలంగాణ చేస్తున్నటువంటి వాదన. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశారు. అదేవిధంగా ఇటు కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ మంత్రులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కలిశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అడ్డుకోవాలి, అనుమతులు ఇవ్వకూడదు, పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే మిగతా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన వినతి పత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ నిర్మించాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి బనకచెర్ల పోలవరం నుంచి ఇటు కుడికాల ద్వారా బనకచెర్లకు గోదావరి నీటిని తరలించాలని చెప్పేసి ఏపీ భావిస్తా ఉంది. ఇప్పటికే డిపిఆర్ ని కూడా సిద్ధం చేస్తుంది. ఇక ప్రాథమికంగా పనులు ప్రారంభించేందుకు కూడా శరవేగంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇక ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగానే ఈ రోజు ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.